దక్షిణ భారతదేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో శతాబ్దాలుగా ఓ రహస్యం అలా దాగి ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, తరతరాలుగా అందుతున్న ఒక హెచ్చరిక. ఈరోజు మనం లంక బిందెల వెనుక ఉన్న ఆ భయానక ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఇవి మామూలు మట్టి పాత్రలు కావు. వీటిలో మన ఊహకు కూడా అందని శక్తులు బంధించి ఉన్నాయని ఒక ప్రగాఢ నమ్మకం. ఆ శక్తులు కాపాడొచ్చు లేదా సర్వనాశనం కూడా చేయొచ్చు. అవునండి, ఇవి కేవలం మట్టి పాత్రలు కాదు. వీటిని ఆత్మలను బంధించే చెరసాలలుగా చూస్తారట. విప్పకూడని ఎన్నో చీకటి రహస్యాలను ఇవి తమలో దాచుకున్నాయని అంటారు. ఇంతకీ ఈ నమ్మకం వెనక ఉన్న అసలు కథేంటో చూద్దాం. సరే, అయితే ఈ రహస్యం మొదటి పొరను విప్పుదాం రండి. లంకె బిందెల అసలు సూత్రం వాటి ద్వంద్వ స్వభావంలోనే ఉంది. అవి ఎప్పటికీ ఒంటరిగా దొరకవంట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ కుండలు ఎప్పుడూ జతగానే ఉంటాయట. ఒకటి మగకుండ, ఇంకోటి ఆడకుండ. ఆడకుండలో దుష్టశక్తుల్ని, ఆత్మల్ని బంధిస్తే దాన్ని అదుపులో ఉంచడానికి మగకుండలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఈ రెండూ కలిసి జీవించి ఉన్నవారికి, మరణించిన వారికి మధ్య ఒక సమతుల్యతను కాపాడతాయి. ఇవన్నీ కేవలం కట్టుకథలు కావు. తరతరాలుగా గ్రామ పెద్దలు కాపాడుకుంటూ వస్తున్న ఒక విజ్ఞానమిది. వాళ్లు చెప్పేదాని ప్రకారం పూర్వం తాంత్రికులు శక్తివంతమైన మంత్రాలతో దారితప్పిన ఆత్మలను ఒక కుండలో బంధించేవారట. అందుకే బ్యాలెన్స్ కోసం రెండో కుండ ఖచ్చితంగా అవసరం. అది వీటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఒకవేళ ఈ కుండలను వేరుచేసినా లేదా పగలగొట్టినా వాటి మధ్య ఉన్న ఆ సున్నితమైన బ్యాలెన్స్ దెబ్బతింటుంది. విచిత్రమేంటంటే ఒక కుండకు హాని జరిగితే మైళ్ల దూరంలో ఉన్న రెండో కుండ కూడా వెంటనే స్పందిస్తుందట. అప్పుడు జరిగే పరిణామాలు మనం ఊహించలేం. పురాణాలను కాసేపు పక్కన పెడితే ఈ ప్రమాదాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపించే ఒక నిజ జీవిత సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, ఒక హెచ్చరిక. కథ ఇలా మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం. ఓ రైతు తన పొలంలో మామూలుగానే పనిచేసుకుంటున్నాడు. అప్పుడే అతనికి 2 వింత కుండలు బయటపడ్డాయి. కానీ పాపం, అతను కనుగొన్నది కేవలం కుండలను కాదని, ఒక పురాతన శాపాన్ని అని అతనికి అస్సలు తెలీదు. కొంచెం ఆసక్తితో అతను చేసిన అతిపెద్ద పొరపాటేంటంటే ఆ రెండింటిలో కేవలం ఒకదాన్ని మాత్రమే ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ జతను విడదీయడం ద్వారా అతను తెలియకుండానే ఒక భయంకరమైన శక్తిని నిద్రలేపాడు. ఆ రాత్రి ఏం జరగబోతోందో అతనికి ఏమాత్రం ఊహలేదు. ఆ రాత్రి అతనింట్లో భయానక వాతావరణం మొదలైంది. అర్ధరాత్రి పూట పశువులు పిచ్చిపట్టినట్టు అరుస్తున్నాయి. వంటింట్లో పాత్రలు వాటంతటా అవే కింద పడిపోతున్నాయి. అంతలోనే గోడల నుండి ఒక చల్లని గుసగుస వినిపించింది. దాన్ని తిరిగి పెట్టు. ఆ మాటలు విన్నాక ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది. ఈ కథ ముగింపు ఇంకా భయంకరంగా ఉంటుంది. తెల్లారేసరికి ఆ రైతు స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అదే సమయంలో పొలంలో మిగిలిపోయిన రెండో కుండ ఎవ్వరూ ముట్టుకోకుండానే దానంతట అదే పగిలిపోయిందట. ఆలోచించండి, ఆ 2 కుండల మధ్య ఉన్న అతీంద్రియ బంధానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? ఆ ఘటన తర్వాత ఆ ఊర్లో వాటిని తాకే ధైర్యం ఎవ్వరూ చేయలేదట. అయితే ఈ కథ కేవలం ఆ ఒక్క గ్రామానికే పరిమితం కాదు. దీని మూలాలు మన పురాణాల వరకు వెళ్తాయి. ఇప్పుడు ఆ సంబంధమేంటో చూద్దాం. చాలామంది నమ్మేది ఏంటంటే లంకె అనే పదం మన రామాయణంలో రావణుడి లంక నుండే వచ్చిందని. ఒకవేళ అదే నిజమైతే ఈ కుండల కథకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టే లెక్క. పురాణాల ప్రకారం పూర్వం దేవతలకు, అసురులకు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు ఋషులు ఈ కుండలను ఉపయోగించేవారట. ఎందుకంటే శక్తివంతమైన దివ్య శక్తులను లేదా యుద్ధంలో చనిపోయిన యోధుల ఆత్మలను బంధించడానికి. అంటే వీటిలో ఎంత అపారమైన పురాతన శక్తి నిక్షిప్తమయ్యుందో కదా. ఒకవేళ ఈ కథనాలన్నీ నిజమే అయితే ఆ కుండలలో బంధించబడిన ఆత్మలు 1000 సంవత్సరాలుగా విముక్తి కోసం ఎదురుచూస్తున్నాయన్నమాట. ఆ ఆలోచనే ఒళ్ళు కబురుపరిచేలా ఉంది కాదా? ఈ రహస్యం కేవలం గడిచిపోయిన కాలానికి సంబంధించింది కాదు. ఇప్పటికీ ఈ కుండలు ఉన్నాయని చెప్పే ప్రదేశాలకు వెళ్లినవాళ్లు కొన్ని వింత అనుభవాలను ఎదుర్కొన్నామని చెప్తున్నారు.
ఆ ప్రదేశాల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే అనుభూతులు కొన్ని చూద్దాం. హఠాత్తుగా ఒళ్లంతా చల్లబడిపోవటం, కారణం లేకుండా కళ్ళు తిరగటం, ఎవరో తమ పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా గుసగుసలు వినిపించటం. అంతేకాదు, ఫోన్లు, కెమెరాల లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా సరిగ్గా పనిచెయ్యవట. ఇవన్నీ ఆ కుండల చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తికి నిదర్శనంగానే చూస్తున్నారు. సో చివరికి మనకు స్పష్టంగా తెలిసేదేంటంటే, ఇవి సాధారణ పురావస్తు అవశేషాలు కాదు. ఇవి శక్తితో నిండిన పాత్రలు. ఆ శక్తి దైవికమైనది కావచ్చు, లేదా ప్రాణాంతకమైనది కూడా కావచ్చు. ఈ విశ్లేషణ ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసింది. ఇది కేవలం సమాచారం కాదు, ఒక శక్తివంతమైన, నేరుగా ఇచ్చే హెచ్చరిక. ఈ సూచనలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి జంట కుండలు భూమిలో పాతిపెట్టి కనిపిస్తే వాటిని కదిలించే ప్రయత్నం అస్సలు చేయకండి. వాటిని పగలగొట్టే ఆలోచన కూడా చేయొద్దు. అవి ఎక్కడున్నాయో అక్కడే వదిలేయడమే అందరికీ క్షేమం. ఒకవేళ మనం పొరపాటున మళ్లీ వెలుగు చూడకూడని దాన్ని నిద్రలేపితే ఏం జరగవచ్చు? ఆ పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరైనా ఊహించగలరా? ఈ వాక్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కొన్ని రహస్యాలు పాతిపెట్టి ఉండటమే మంచిది. లంకెబిందెల రహస్యం మనకు తెలియని ప్రపంచాల మధ్య తెరిచి ఉన్న ఒక తలుపు లాంటిది. కొన్నిసార్లు కొన్ని తలుపులను మూసి ఉంచడమే మనందరికీ శ్రేయస్కరం.